హలో హలో అల్లుడు బాబు, అత్తగారు ఎలా ఉన్నారు? ఏదో మీ దయ వల్ల బానే ఉన్నాం బాబు. ఏంటి మా దైవాలు బాగున్నారా? అలా అయితే మీ దైవాలు మేము కూడా బాగుండాలి కదా. మీరు అర్జెంటుగా ఏదో ఒకటి దయ తెలిచి మమ్మల్ని బాగు చేయండి, అప్పుడే సమానత్వం అవుద్ది. వీడి సమానత్వం తగలట్ట దయతలచమని చెప్పి కొంపది శాస్త్రం సగం వాట రాసిమ్మంటాడు ఏంటి? రాసిమ్మంటాడు వీడు అలాంటోడే. నేనేదో మాట వరుసకి మీ దయ వల్ల బాగున్నావు అన్నాను బాబు. నిజానికి మేమేం బాగున్నాం? ఇంటి నిండా అప్పులు, ఒంటి నిండా రోగాలే. మీరు దొక్క ముక్కలాగా ఉంటారు అత్తగారు, మీకేం రోగాలండి? సర్లేండి, ఇంతకీ ఎందుకు ఫోన్ చేశారు? ఏం లేదు బాబు, సంక్రాంతి పండుగ వస్తుంది కదా, ఇంటికి రమ్మని చెప్దామని ఫోన్ చేశాను. ఓహో, పండక్కి మమ్మల్ని పిలవడానికి ఫోన్ చేశారా? సరే అత్తగారు, వస్తాము. అలాగే బాబు, ఉంటాను. అంజు, మీ అమ్మ ఫోన్ చేసింది, పండక్కి మనల్ని పిలిచింది. నీ బ్యాగ్ నువ్వు సర్దుకో, నా బ్యాగ్ నేను సర్దుకుంటా, అప్పుడే సమానత్వం. అంజు, నా బ్యాగ్ నేను తీసుకున్నా, నీ బ్యాగ్ నువ్వు తీసుకో, సమానత్వం. బాగున్నావా అంజు? బాగున్నానమ్మా. బాగున్నారు అల్లుడు బాబు? బాగున్నానండి, మీరు? ఏదో మీదే. ఏం బాగుండో ఏమోలే బాబు, ఇంటి నిండా అప్పులు, ఒంటి నిండా రోగాలు. మీకు ఆల్రెడీ ఫోన్లో చెప్పాను కదా. నేను కూడా మీకు ఫోన్లో చెప్పాను కదండి, దుక్క ముక్కలాగా ఉన్నారు, మీకేం రోగానే? సచ్చినోడు. ఈ బాబు ఎవరు? మా ఫ్రెండ్ అత్తగారు. వాడు కూడా పండగ కూర వెళ్తున్నాడు. ఈ కార్ కూడా వాడిదే. యాక్చువల్లీ మేము కూడా కారులో వచ్చేసాం, పెట్రోల్ షేర్ చేసుకుందాం ఈ కారులో వచ్చాం అనమాట. మంచి ఆలోచన. ఏం మంచి ఆలోచన అండి? హైదరాబాద్ నుండి మా ఊరు ఇటువైపు, వీడు వెళ్ళాల్సిన ఊరు అటువైపు, ఇటువైపు వెళ్ళాల్సిన నన్ను పెట్రోల్ షేరింగ్ అని చెప్పి బలవంతంగా అటువైపు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇటువైపు నుండి ఇటు వెళ్ళేసరికి భోగి అయిపోద్ది, పండగ అయిపోద్ది, మాంసం తినడం కూడా అయిపోద్ది. లాస్ట్లో నేను వెళ్ళి ఎంగిలాకులు నక్కోవాల. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళడం ఎందుకులే అన్నయ్య, ఈసారి సంక్రాంతి మాతో పాటు ఇక్కడే జరుపుకోండి. అవునరా, నువ్వు కూడా ఇక్కడే ఉండిపో పండక్కి. సర్లేండి, తొందరగా వచ్చి స్నానాలు చేయండి. నాటుకోడి పులుసు చేశాను, తిందురు కానీ. ఏంటి పొద్దులు పోసుకొని తీసుకొని రాస్తున్నాడు? రారా, నీ లగేజ్ తెచ్చుకో. అమ్మా, నేను ఊర్లోకి వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళని కలిసేసి వస్తాను. మా ఆయన వాళ్ళకి భోజనం పెట్టేసాయి. సరే అంజు, నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటా. ఏంటల్లుడు బాబు రాస్తున్నారు? అదా, ఈ పండక్కి మీరు ఏమేమి పెడుతున్నారో రాసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చే పండక్కి సమానం చేయాలి కదా. రేయ్, అంటే ఆకులు వడ్డించిన అన్నంతో కలిపి రాస్తున్నావా? ఆకేంట్రా, బయట హారత కూడా రాశా. కొత్త సోపు, కొత్త సంతూర్ సోప్ ఒకటి ఎక్కువ తినేసాం. టీవీ చూస్తున్నారా అత్తగారు? అల్లుడు గారు, మీకు నచ్చిన ప్రోగ్రాం పెట్టుకొని చూడండి. ఏంటి తింగరుడు రాసుకుంటున్నాడు? టీవీ రిమోట్. అల్లుడు గారు, కొత్త పంచా, ఒక కొత్త పంచే.
నలుగు పిండి అడిగారంట. అంజు బయటికెళ్ళింది, నన్ను వీపికి పెట్టేయమంటారా? అవునా? బాబు, కొంపదీసి ఇది కూడా బుక్ లో రాస్తున్నారా ఏంటి? మరి రాయాలి కదా అత్తగారు, లేకపోతే సమానత్వం పోద్ది. అలా అయితే మీ నలుగు మీరే పెట్టేసుకోండి. అమ్మో అత్తగారు, ఏందో ఈడు బుక్ లో రాసుకున్న ప్రతిదీ చేస్తాడు. రేపు ఆ నలుగు నాకు రాస్తానంటాడా ఏంటో. ఓ అమ్మో, బతికిపోయింది. అల్లుడి గారు, మీ పెళ్ళయ్యాక మొట్టమొదటి పండక్కి మా ఇంటికి వచ్చారు కదా, అందుకనే మీకు 10 తులాల బంగారం పెడుతున్నాను, తీసుకోండి. అల్లుడి గారు తీసుకోండి. ఒరే, ఇన్ని తులాల బంగారం పెడతారని తెలుసుంటే నేను కూడా ఇప్పుడు పెళ్లి చేసుకునేవానిరా. అందరూ అలా పెట్టలేరు బాబు, ఈ లక్ష్మమ్మ కాబట్టి పెడుతుంది. అమ్మా, ఏంటంతగా ఆలోచిస్తున్నావు? ఏం లేదే, మీ ఆయన మనం చేసే ప్రతి పనిని బుక్ లో రాసుకుంటున్నాడు కదా, దాని గురించి ఆలోచిస్తున్నా. అదేనే, నేనిప్పుడేమిస్తే తిరిగి నాకు అదే ఇస్తాడుగా. అందులో ఆలోచించడానికి ఏముంది? ఇప్పుడు నువ్వు ఏవైతే మర్యాదలు చేస్తున్నావో తర్వాత ఆయన ఏదో ఒక పండక్కి ఇంటికి పిలిచి మీకు కూడా మర్యాదలు చేస్తాడు. సమానత్వం. అదేనే, ఇప్పుడేమిస్తే తర్వాత అదే ఇస్తాడు. తులం బంగారం 70,000. ఇప్పుడు నా దగ్గర 7 లక్షలుంది. అంటే 10 తులాల బంగారం వస్తుంది. మీ ఆయనకి పండగకి 10 తులాల బంగారం పెట్టాననుకో, ఈ లచ్చమ్మ పేరు మారుమోగిపోతుంది. అదే 10 తులాల బంగారం ఆ సమానత్వం గాడు పుస్తకంలో రాసుకుని నీకు రిటర్న్ ఇచ్చేస్తాడు. అదే కదా నీ ప్లాన్? అది మాత్రమే కాదు, ఇప్పుడు తులం 70,000 ఉంది. ఉగాది పండగకి మీ ఆయన నన్ను పిలిచాడే అనుకో, అప్పటికి తులం బంగారం 80,000 అవుతుందంట. తులం మీద 10,000 అంటే 10 తులాలకి 1,00,000. అల్లుడికి బంగారం పెట్టానన్న పేరుతో పాటు 1,00,000 లాభం ఈ లచ్చమ్మకి. అమ్మని అమ్మ, నీ వడ్డీ వ్యాపారం బుర్ర బానే వాడుతున్నావు కదే. 10 తులాల బంగారం పెట్టి ఇంటి నిండా అప్పులు అంటారేంటండి? అదే కదా, నేను ముందే చెప్పాను కదా, దొక్క ముక్కలాగా ఉన్నారు. ఏ రోగాలు లేవు, అప్పులు లేవు. అల్లుడు బాబు, పుస్తకంలో రాసుకోండి, మర్చిపోతారేమో. మర్చిపోయిన తక్కువ బరువు కాదులేండి, 10 తులాలు. అయినా సరే రాసుకుంటే మంచిది కదా, పోయేదేముంది, పుస్తకంలో మూలన పడి ఉంటది. 10 తులాల బంగారం. సరే అండి, రాశాను. అంజు రెడీ అండి? రెడీ అయిపోయింది బాబు. రారా, బయలుదేరదాం. సరేరా. లగేజ్ పెట్టరా. అన్ని సదీసాం కదా. సరే అత్తగారు, వెళ్ళొస్తాం. సరే అల్లుడు గారు. అల్లుడు బాబు, ఒక్క నిమిషం, మరి మమ్మల్ని ఉగాదికి వచ్చేయమంటారా? ఉగాదికా? ఎందుకండి? అదే అండి, సమానత్వం చేసుకోవడానికి. ఏమి సమానత్వం అండి? పుస్తకంలో మేము చేసిన మర్యాదలన్నీ రాసుకున్నారు కదా, ఆ మర్యాదలన్నీ తిరిగి మాకు చేసి సమానత్వం చేసుకోవాలంటే మేము మీ ఇంటికి రావాలి కదా. ఓ అదా, అది మీకోసం కాదండి. మరి మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి సంక్రాంతికి పిలిచారు. మా అమ్మ వాళ్ళు కూడా రేపు పొద్దున్న నీకు ఎప్పుడో ఫోన్ చేసి ఏ ఉగాదికో దసరాకో పిలుస్తారు కదా, అప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు ఎలాగే మర్యాదలు చేయాలి, లేకపోతే సమానత్వం పోదు కదా. అందుకే ఈ లిస్ట్ మా అమ్మ వాళ్ళకి ఇచ్చి ఎలా మర్యాదలు చేశారో అలాగే చేయాలని చెప్పడం కోసం రాసుకుంటున్నాను అనమాట. బాయ్ బాయ్ అత్తగారు, వెళ్ళొస్తాం. బాత్రూమ్ సగం కడిగేసాం. అంజు, అంజు, బాత్రూమ్ అంతా సగం నేను కడిగేశాను, మిగిలిన సగం నువ్వు కడిగే. అదేంటి, ఇంట్లో 2 బాత్రూమ్లు ఉన్నాయి, ఒకటి మొత్తం మీరు కడిగితే ఇంకొకటి నేను కడుగుతాను, అది సమానమే కదా. అలా కుదరదు, ఈ బాత్రూమ్ లో సగం నువ్వు కడుగు, ఆ బాత్రూమ్ లో కూడా నన్ను సగం కడుగుతా, అప్పుడే సమానత్వం అవుద్ది.
రూల్స్ పాటించదు. ఇది సమానత్వం కాదురా, సాడిజం. సార్ ఆర్డర్ సార్. ఎంత? 345 రూపాయలు సార్. స్కానర్ చూపిస్తా సార్. ఇదిగోండి సార్. మిగిలింది మా ఆవిడ వచ్చి కొడుతుంది. ఎంత? 172 రూపాయల 50 పైసలు. స్కానర్ ఇదిగోండి మేడం. షేరింగా మేడం? ఓ ఆయన మీ రూమ్మేటా? కాదు, హస్బెండ్. ఓ షేరింగ్ హస్బెండా? అత్తే కాదు, మా అత్త పంపించిన పార్సిల్ కూడా తొక్క ముక్కలా ఉంది. చాలా పప్పలు పంపించినట్టు ఉంది. తర్వాత లెక్క చూసి తిరిగి పంపించాలి, లేకపోతే సమానత్వం పోద్ది. ఏంటిది? కాజాలు. నాకు అంజు కలిపి పంపించినట్టుంది మా అత్త. ఒక కాజాలో సగం నేను తిని మిగిలిన సగం అంజుకి ఇచ్చేద్దాం. అంజు అంజు అంజు, నా సగం ముక్క నేను తినేసా, ఇది నువ్వు తినే. నాకొద్దు, మీరే తినండి. అది ఎలా కుదురుతుంది? మీ అమ్మ మన ఇద్దరు కలిపి పంపించింది. నా సగం నేను తినేసా, నీ సగం నువ్వు తినాలా, లేకపోతే సమానత్వం పోద్ది. వీడు సమానత్వం సల్లగుండా. బా అక్కడ పెట్టండి, తర్వాత తింటానులే. సరే అయితే. అంజు అంజు, అమ్మో ఈ సమానత్వం సచ్చినోడంటే ఇక్కడే ఉన్నాడు. అనిత గారు, ఏంటి ఎలా వచ్చారు? ఉప్పు పప్పు కోసమా? సర్లేండి, సాయంత్రం వచ్చి సమానంగా ఏదో ఒకటి తీసుకెళ్తాను నేను. అదేం లేదండి, ఊరికే వచ్చా అంజుని చూద్దామని. పండక్కి ఎవరోళ్ళకి వాళ్ళు వెళ్ళాం కదా, అంజుని చూసిపోదామని వచ్చాను. ఆహా, సరే సరే. ఏంటంజు ఇలా చిక్కిపోయావు? తిండి మానేసావా? అవునండి, అదిగో స్వీట్ మొక్క కూడా తీసుకోవట్లేదు. ఏంటి కాజానా? ఫ్రెష్ గా ఉంది. ఆ మొక్క ఎందుకు తిన్నారండి? ఎలకల మంది ఏమన్నా కలిపారా? ఎలకల మందు కలిపిన ముక్క తిన్నా ప్రాబ్లం లేదండి. మరి సమానత్వం ముక్క తిన్నారు. పోన్లేండి, ఎలాగో ఆవిడ తినేశారు కదా, కడుపులో కూడా వెళ్ళిపోయింది కదా, ఇంకేం చెయ్యలేం కదా, వదిలేయండి. అలా ఎలా కుదురుతుంది? కడుపులోకి వెళ్ళిన సమానత్వం పోగొట్టుకుంటావా? అలా కుదరదు. మరి ఇప్పుడు ఏం చేయలేం కదండి. ఎందుకు చేయలేవు? నీ మొక్క తినేసింది కదా, నా ఒక్కటి తినేస్తే సమానత్వం అయిపోద్ది. ఇందా తినండి. అని దగ్గర అలా పరిగెట్టి వెళ్ళిపోతే సమానత్వం ఉండదండి. తినండి. ఏమండి? అనిత గారు, అనిత గారు, ఏమండి? అనిత గారు, ఏమండి? అనిత గారు, ఏమండి? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ మొక్క తిని సమానం చేయండి. అంజు, నువ్వైనా కాపాడంజు. అనిత గారు, ఈ మొక్క తినేయండి, సమానత్వం పోద్ది. మీ తాకి నన్ను తినమంటారేంటండి? ఏమండి? ఏమండి? తినేయండి. సమానం అయిపోయింది. మీ స్వీట్లో సగం ముక్క తిన్నారు, నా స్వీట్లో సగం ముక్క తిన్నారు కాబట్టి సమానత్వం అయిపోయింది. ఓకే. కరెక్ట్ టైంకి వచ్చి కాపాడేవంజు, లేకపోతే మీ ఆయన నా నోట్లో
ఇంతకు ముందు ఒక స్వీట్కి ఇంకో స్వీట్ సమానత్వం అనేవాడు, కానీ ఇప్పుడు ఒక స్వీట్ని 2 ముక్కలు చేసి సమానత్వం అంటున్నాడు. అవును అనిత గారు, మా ఆయనకి ఈ మధ్య సమానత్వం బాగా ముదిరి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళింది. అసలు లాజిక్ లేకుండా సమానత్వం అంటున్నాడు. అంజు, మొన్న షర్ట్ ఆర్డర్ పెట్టాం కదా, వచ్చింది 2500. సమానత్వం ప్రకారం 1250 నువ్వు నాకు కొట్టే. అదేంటి? బాత్రూమ్ నేను వాడతాను కాబట్టి సగం నేను కడుగుతాను, ఫుడ్ నేను తింటాను కాబట్టి సగం బిల్ నేను పే చేస్తాను. మీరొక్కలు వేసుకునే చొక్కాకి సగం డబ్బులు నేనెందుకు కట్టాలి? ఇది సమానత్వం కాదు, అన్యాయం. అంత లేదు, ఈ ఇంట్లో వాడిన ఏ వస్తువు అయినా సగం సగమే. ఏమన్నా నేను తిన్న కాజాలో కూడా సగం నీకు ఇచ్చా. నా షర్ట్కి డబ్బులు ఇవ్వా. ది నెక్స్ట్ డే. టైం అయిపోతుంది. అంజు, అంజు, అబ్బా ఏంటండి? నేను కొత్త షర్ట్ ఆర్డర్ పెట్టాను కదా, అది కనపట్లేదు, ఎక్కడుంది? ఒక్క నిమిషం. ఇదేంటే షర్ట్ సగం ముక్కుంది? సమానం. మీకు సగం, నాకు సగం. బాత్రూమ్ సగం సగం, ఫుడ్ బిల్ సగం సగం, కాజా సగం సగం. అలాగే ఈ చొక్కా కూడా మీకు సగం, నాకు సగం. మిగిలిన సగం ముక్క నువ్వేం చేసుకుంటావే? మసిగుడ్డలా వాడుకుంటాను. ఇది సమానత్వం కాదు, ప్రతీకారం. ఇంకా రాలేదేంటి? వచ్చేస్తానున్నాడు కదా. ఓ, నీట్గా లేదు, సర్ది పెట్టేయాలా. అంత సెట్. ఏ అంజు, నువ్వెందుకు ఎక్కడ కూర్చున్నావు? సోఫా ఉన్నది కూర్చోడానికే కదండి. మంచం ఉంది పడుకోవడానికి, కానీ ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటామా? దాని టైం వచ్చినప్పుడే పడుకోవాలి, అప్పుడే సమానత్వం అవుద్ది. మరి మీరెందుకు కూర్చున్నారు? కూల్ కూల్, మంచి మూడ్లో ఉన్నా, డిస్టర్బ్ చేయకు. నేను పిలిచినప్పుడు రా, వెళ్ళు. పిలిచినప్పుడు రావాలా? ఏమన్నా స్పెషల్ ఉందా అండి? స్పెషల్ కాదు, మల్టీ స్పెషల్. నేను చెప్తా, వెళ్ళు. వెళ్ళు. అంజు, అంజు, ఈ వ్యాలంటైన్స్ డేకి నేను ఇచ్చే గిఫ్ట్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. గిఫ్టా? ఏంటండి అది? రింగా? బొంగు. మీ ఆడోళ్ళ గిఫ్ట్ అంటే బంగారం తప్ప ఇంకేం గుర్తురాదా? సర్లే, నువ్వు మూసుకో. ఏంటి? కళ్ళు కళ్ళు మూసుకో, చెప్తా. Hi Sagar, what is sudden surprise? గిఫ్ట్. డెలివరీ బాయ్ ఓకే, గిఫ్ట్ ఎక్కడా? ఈడే గిఫ్ట్. ఇతనే గిఫ్ట్. ఈడి గిఫ్ట్ ఏంటి? ఏం మాట్లాడుతున్నారండి? ఏంటి తూనా? నెలిపోతా. భయ్యా నువ్వు ఆగు భయ్యా, నేను మాట్లాడతా. మర్చిపోయినట్టుంది. మర్చిపోయిందా? నేను వెళ్ళిపోతా. నువ్వు ఆగు భయ్యా. అంజు, లవర్కి రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా? ఏంటి? వీడు లవరా? ఎవరికి? మీకా? ఏయ్, ఇద్దరు మగాళ్ళు ఎక్కడైనా లవ్ చేసుకుంటే సమానత్వం ఉంటుందా? ఈడు సారీ భయ్యా, ఈ భయ్యా నీ లవరు. నాటవలస టోల్ గేట్ దగ్గర జామకాయలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. వీడు లవరా? ఏంటి జాంకాయలు అమ్ముకున్నా? నేను వెళ్ళిపోతా. నువ్వు ఆగరా. నువ్వే కదే నాకు లవరు, ఊర్లో రమేష్ అన్నావు. మీ సమానత్వం టార్చర్ భరించలేక నోటికొచ్చిన పేరు చెప్పాను. అసలు వీడిని మా ఊర్లో చూసినట్టు కూడా నాకు గుర్తులేదు. ఓసి నీ ఎంకమ్మ, ఎంత పని చేసావే. నీదేదో సిన్సియర్ లవ్ అనుకుని ఏదో ఒక 10,000 ఖర్చు పెట్టి ఇక్కడికి రప్పించా. ఏంటి ఎదవనా? నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోతావు, వెళ్ళి. సమానత్వం లేదు, బొక్క లేదు, ఒకటే డైలాగ్ వేసుకుని. ఏ సంబంధాలు సెట్ అవ్వట్లేదు కదా, ఈ పిచ్చోడు ఏదో రావని సెట్ చేస్తాడని వచ్చాను. ఇది కూడా దొబ్బింది. Hi Sagar,
What a sudden surprise. గిఫ్ట్. అసలు ఏ మొగుడైనా తన పెళ్ళానికి లవర్ని గిఫ్ట్ గా ఇస్తాడా? ఏ మా ఇద్దరి చేతిలో మర్డర్ అయిపోవాలనుందా మీకు? నాకు అదంతా తెలీదు. సమానత్వం మిస్ అయిపోద్ది. నేను నీకు గిఫ్ట్ ఇచ్చాను, నువ్వు కూడా నాకు గిఫ్ట్ ఇచ్చే. సరే 300 ఫోన్ పే చేస్తాను, మీకు నచ్చింది కొనుక్కొని పండగ చేసుకోండి. డబ్బులు ఇస్తే సమానత్వం మిస్ అయిపోద్ది. నేను నీకు లవర్ తెచ్చాను, నువ్వు కూడా నాకు లవర్ తెచ్చిపెట్టు. ఏంటి మీకు లవర్ ఉందా? ఎక్కడ? ఎర్రగడ్డలోనా? హే, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? అయినా నువ్వు నా అంత కష్టపడక్కర్లేదు. నెంబర్ వాట్సాప్ చేశాను, వెళ్ళి తీసుకొచ్చే. లేకపోతే లేకపోతే మీ సమానత్వం పోతుంది, అంతే కదా? ఛే, పాపం ప్రశాంతంగా బతుకుతూ ఉంటది. ఈ సమానత్వం గడి గురించి గుర్తు చేస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. ఏంటి తెగ రెడీ అవుతున్నారు? బయటికి ఎక్కడికన్నా వెళ్తున్నారా? నా యాక్షన్ తీసుకొస్తున్నావు కదా, ఆ మాత్రం రెడీ అయిపోతే ఎలా? తను మీతో లవ్ లో ఉన్నప్పుడే చనిపోయిందంటే కదా? అవును, కర్రీ పాయింట్కి వెళ్ళి సాంబార్ తీసుకురామంటే దారిలో లారీ గురించి చచ్చిపోయింది. మరి ఇప్పుడు చచ్చిపోయిందని ఎలా తీసుకుని రావాలి? చూడు, సమానత్వం కోసం ఏదైనా చెయ్యాలా? చావు పుట్టుకులు వస్తూ పోతూ ఉంటాయి, కానీ సమానత్వంకి అన్యాయం జరగకూడదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చచ్చిపోయింది అయ్యి ఎక్కడో దగ్గర పుట్టే ఉంటది కదా, దాన్ని వెతికి వెతికి నా కోసం తీసుకురా. మనతో మామూలుగా ఉండదా? రాఘవా, రా కూర్చో. అమ్మా, ఏంటి సంగతులు? అరే సమానత్వం, నిన్న పెళ్లి చూపులకి వెళ్ళాను రా. ఎవరు పెళ్లి చూపులు? ఎవరివో ఏంటి, నావే. ఏంటి నీకు పెళ్లి చూపులా? అంటే ఎంతసేపు మీ ఇంట్లో ఫంక్షన్లకు రావడమేనా? మా ఇంట్లో ఫంక్షన్లు జరగకూడదా? ఏదో అలవాట్లు అనేసాను లేరా. ఇంతకీ అమ్మాయి ఏం చేస్తుంటది? అంటే ఇప్పటివరకు నాతో ఫోన్లో మాట్లాడింది, ఇప్పుడు ఏం చేస్తుందో తెలీదు. అందుకే నీ మొహానికి పెళ్లి చూపులు ఏంటా అని అడిగాను. జనరల్ గా అమ్మాయి ఏం చేస్తుందా అని అడుగుతున్నా. జనరల్ స్టోర్ లో పనిచేస్తుందిరా. సరిపోయింది. జాబ్ విషయంలో ఇద్దరు సమానత్వం పాటిస్తున్నారన్నమాట. సర్లే, ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటది? అరుంధతి సినిమాలో అనుష్క మాదిరి ఉంటుందిరా. నువ్వు అదే సినిమాలో సిఎస్ ఇండియాలా ఉంటావు. సురుకురు బచ్చా అను, సరిపోద్ది. సూకరు బచ్చా. అమ్మాయి ఏం చదువుకుంది? అరే, జనరల్ స్టోర్ లో పనిచేసే అమ్మాయి ఎంబీబీఎస్ చేస్తుందారా? ఇంటర్తో ఆపేసింది. నువ్వు 10th ఫెయిలు, సమానత్వం మిస్ అయిపోయింది. ఊరుకోరా, ఎంతసేపు సమానత్వం గురించి అందరికీ చెప్తావు. సమానత్వం పాటించడం నీకే రాదు. ఈడికే బుర్ర లేదు, పోయిపోయి మా ఆయనకే చెప్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? అసలు సమానత్వం కాన్సెప్ట్ కనిపెట్టిందే నేను సమానత్వం సరిగ్గా పాటించట్లేదు అంటవేంట్రా? రాదు. ఒరే, సమానత్వం సరిగ్గా పాటించిన ఒక్క విషయం నాకు చెప్పరా. ఒకటేంది 3-4 చెప్తా. సిస్టర్, ఒకసారి ఇలా రండి. రండి, ఇక్కడ నించోండి. చూడు, హైటు వెయిటు వైటు ఎందులోనూ మీ ఇద్దరి మధ్య సమానత్వం లేదు. ఇదేంటి టాపిక్ నా వైపు తిప్పుతున్నాడు? నువ్వేమో బిఎస్సి కంప్యూటర్స్. సిస్టర్, మరి మీరు? బీటెక్ డిస్కో అంటే బీటెక్ మధ్యలో ఆపేశాను బ్రో. చూసావా, చదువులో కూడా మీ ఇద్దరి మధ్య సమానత్వం లేదు. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతుందా? రేయ్, పెళ్లిళ్ళు పెద్ద మనిషి లాంటి గొప్ప ఫంక్షన్ల గురించి నీతో చెప్పినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలా? చూసావా, ఆడు ఎన్నేసి మాటలు అనేసి వెళ్ళిపోతున్నాడు. సమానత్వం కోసం అసలు తగ్గమని ఆడికి తెలియాలా? మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మసిల్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం పుల్, పుష్, లిఫ్ట్, జంప్ చేయగలగాలి. అంజు, అంజు, అంజు లేగు. అంజు లేగు. అంజు, అంజు లేగు. అంజు, అప్పుడే మార్నింగ్ అయిపోయిందా? ఎర్లీ మార్నింగ్ అయింది. మరెందుకండి అప్పుడే లేపుతున్నా? సమానత్వం కోసం. ఏం సమానత్వం అండి? మర్చిపోయావా? నిన్న రాఘవగడు ఎన్ని మాట్లాడినాడు? పద, అర్జెంటుగా జిమ్కి తీసుకెళ్లి ఫుడ్ పెట్టి వెయిట్ గెయిన్ చేయాలా? వెయిట్ గెయినా? ఎంత? నేను 70 ఉన్నాను కదా, నువ్వు కూడా 70 రావాలా? ఏమండి, నేను అమ్మాయిని, అంత ఉండకూడదు. అవన్నీ నాకు తెలీదు. సమానత్వం పోకూడదు అంతే. లే, లెట్స్ బిగిన్ ద షో. రా.
రా. A few hours later. అబ్బా బాబోయ్, ఒక్కరోజు జిమ్ చేస్తేనే నా ఒళ్ళంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. ఇంకో రోజు చేస్తే పోతానేమో. ఏంటి రిలాక్స్ అవుతున్నావు? తొందరగా స్నానం చేసిరా, ఇంకో టాస్క్ ఉంది. ఏం టాస్క్ అండి? ఇది సింపులే, తొందరగా రా. అమ్మో, ఈయన నన్ను చంపేసేలా ఉన్నారు. అంజు రా. వస్తున్నానండి. కంచమేంటి ఎంత ఉంది? ఏంటండి ఇంత పెట్టారు? మరి ఫాస్ట్ గా బరువు పెరగాలి కదా. ఇలా తింటే ఫాస్ట్ గా పైకి పోతా. పైకి పోవులే, తిను తిను. అబ్బా అంజు, ఏంటి మళ్ళీ రిలాక్స్ అవుతున్నావు? ఇంకేం చేయాలండి? మీకు దండం పెడతాను, వదిలేయండి. మన వీధి చివరిలో ఉన్న డిగ్రీ కాలేజ్ మాట్లాడాను. 3 సంవత్సరాల్లో బీకామ్, 4 సంవత్సరాల్లో బీఎస్సీ కంప్లీట్ చేసి సమానత్వం చేయాలా? బీఎస్సీ కూడా 3 ఏళ్లే కదండి. అంటే బ్యాక్లాగుల వల్ల 1 సంవత్సరం దొబ్బింది. 4 సంవత్సరాలు కంప్లీట్ చేశాను. నువ్వు కూడా 4 సంవత్సరాలు కంప్లీట్ చేసి సమానత్వం చేయాలా? ఇప్పుడు నేను చదివి ఏం చేయాలి? ఆ యదవకి నాకు సమానత్వం పాటించడం రాదన్న మాటని అబద్ధం చేయాలా? నువ్వు కూడా సమానత్వం న్యాయం చేసి నాకు తగ్గ పిల్లవని నిరూపించుకోవాలా? అంజు, ఎక్కడికి పారిపోతున్నావు? డాక్టర్, ఇప్పుడు కారు వాంతులు అయ్యాయి డాక్టర్. బయటికి రావడం ఎందుకని చెప్పి వాష్రూమ్లోనే ఉంచా. తలనొప్పి, ఒళ్ళొప్పి అని కూడా అంటుంది డాక్టర్. వాంతులు స్టార్ట్ అయ్యాయి. దాంతో ఏదో లిటిల్ బిట్ జ్వరం వచ్చినట్టు ఉంది డాక్టర్. ఓకే ఓకే డాక్టర్. చూడ్డానికి సమానత్వం సాడస్ లా ఉంటాడు, కానీ వీడికి నా మీద ప్రేమ ఎక్కువే. అంజు, ఏమండి కాఫీ తగ్గిందా? నేను కష్టపడుతున్నానని ఏమైనా అలా చెప్తున్నావా? ఆహా, నేను బానే ఉన్నానండి. అయినా నా మీద మీకు ఎంత ప్రేమ అండి? మరేమనుకున్నావు సమానత్వం అంటే? మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా నాకు బాగాలేనప్పుడు మా అమ్మ నాన్నలు కూడా నన్ను ఇలా చూసుకోలేదండి. సో నువ్వు ఓకే కదా? పర్ఫెక్ట్. పద అయితే సమానత్వం చేద్దాం. అర్థం కాలేదండి. అప్పుడే మర్చిపోయావా? ఆ రాఘవగడు ఎంత అవమానించాడు. పద, డైట్, జిమ్, కాలేజ్ కంటిన్యూ చేద్దువి. వారిని ఇప్పుడే కదండి మిమ్మల్ని పొగిడాను, అప్పుడే మీ సాడిజం చూపిస్తున్నారా? పొగడత పర్మనెంట్ కాదు, సమానత్వమే పర్మనెంట్. లెట్స్ బిగిన్ ద షో. అంజు, అంజు, పడుకున్నావేంటి? లేగు. అంజు, అంజు, ఏంటి అప్పుడే నిద్రపోతున్నావు? నిద్ర వస్తే పడుకోరా? పడుకుంటే సమానత్వం పోద్ది. నా నిద్రకి మీ సమానత్వానికి లింక్ ఏంటండి? నిన్న నీకు సినిమా చూడాలనిపిస్తే నా నిద్ర ఆపుకొని మరీ థియేటర్ తీసుకెళ్ళాను కదా. అయితే నాకు సినిమా చూడాలని ఉంది, నువ్వు కూడా నాతో రావాలి కదా, లేకపోతే సమానత్వం పోద్ది. ఇప్పుడా? ఏ థియేటర్ అండి? మన ఇంట్లో హోమ్ థియేటర్. రా సినిమా చూద్దాం. ఎహే రా. ఏంటి పడుకున్నావు? సమానత్వం లేచి సినిమా చూడు.
A few moments later. నిన్ను ఏంటే భూత లేదు నా తల రాత. అయినా రోజు రోజుకి మీ టార్చర్ ఎక్కువ అయిపోతుందండి. అది టార్చర్ కాదు, సమానత్వం. ఒక్కలో సమానత్వం. అసలైన టార్చర్ అంటే నేను చూపిస్తాను. సమానత్వం పేరెత్తాలంటే భయపడాలి. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? సినిమా ఏం కావలేదు. సమానత్వం. నిన్న ఈ టైం కల్లా సినిమా అయిపోయింది. మనం పడుకున్నాం కదా, పదండి ఇప్పుడు కూడా పడుకుందాం. అది చిన్న సినిమా, ఇది పెద్ద సినిమా. క్లైమాక్స్ అవుతుంది. క్లైమాక్స్ చూడపోతే నాకు నిద్ర పట్టదే. అదంతా నాకు తెలీదు. సమానత్వం అంటే సమానత్వం. పదండి. నా మాట వినవే, నాకు నిద్ర పట్టదు. అంజు, కాఫీ తేవే. కాలు పిల్లకి ఈ పాటికి ఇల్లు మొత్తం తిరుగుతుంది. ఇంకా పడుకుందేంటి? నాకేం మాయరోగం రాలేదు, బానే ఉన్నా. అంజు, నువ్వు లేచే ఉన్నావా? పడుకొని ఉన్నాను. లేచెక్కడున్నా? ఈ మధ్య నీకు కామెడీ సెన్స్ ఎక్కువ అయిపోతుంది. నాకు కామెడీ సెన్స్ కాదు, మీకు కామన్ సెన్స్ తక్కువ అవుతుంది. ఇప్పుడు నేనేం చేశానే? మీరు సమానత్వానికి అన్యాయం చేశారు. అవునా? ఎలా? సమానత్వం అంటే ఏంటి? నేనేం చేస్తే మీరు అది చెయ్యాలి కదా. కదా? మరి ప్రతిరోజు నేను పొద్దున్న లేచి అన్ని పనులు చేసి పెడితే అక్కడ సమానత్వం ఎక్కడుంది? మరి ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ 2 సంవత్సరాలుగా నేను మీకు చేసి పెట్టిన పనులన్నీ మీరు నాకు చేసి పెడితే అప్పుడే సమానత్వానికి న్యాయం అవుతుంది. వెళ్ళండి, వెళ్ళండి. కుక్ అయిపోయాను. ఎవడరా నువ్వు? కంటిన్యూటీ కోసం బొచ్చు పెంచిన ఆర్టిస్ట్ లా ఉన్నావు. బావా, నేను బావా వేణుని. ఒరే తమ్ముడు. అక్క, ఎవడే ఈడు? మా తమ్ముడండి. రారా, దా ఇక్కడ కూర్చో. మీ తమ్ముడా? ఇంతకు ముందు బెకార్లా ఉండేవాడుగా. అంటే ఇప్పుడు బాగున్నాను బావా? ఊరి బెకార్లా ఉన్నావు. ఆ ఏకలేంద్రా. అయినా ఏంట్రా ఆ గడ్డాన్ని అలా పెంచేశావు? బావ బాగుండాలని మొక్కుకున్నానక్క. చూసారా, మీరు బాగుండాలని మా తమ్ముడు గడ్డం పెంచి మరీ మొక్కుకున్నాడు. సమానత్వం కోసం మీరు కూడా గడ్డం పెంచి మా తమ్ముడు బాగుండాలి, అలాగే మీ కొత్త వెబ్ సిరీస్లు కూడా బాగుండాలని మొక్కుకోండి. రారా తమ్ముడు. సమానత్వం కోసం నేను కూడా ఊరు బేకర్లా తయారవ్వాలా? ఏమండి, లేగండి. అప్పుడే తెల్లారిందా? ఇప్పుడే రాత్రి అయింది. మరెందుకే ఎవరో పోయినట్లు లేపుతున్నావు? నిజంగానే పోయిందండి. ఎవరు పోయారే? సమానత్వం పోయింది. సమానత్వమా? ఇప్పుడే ఒక దోమ వచ్చి మిమ్మల్ని కరిచి రక్తం అంతా పీల్చుకుని వెళ్ళిపోయింది. ఆలౌట్ పెడితే సరిపోద్ది కదే, దానికి నిద్ర లేపుతావేంటి? మీరు కూడా వెళ్ళి ఆ దోమని వెతికి రక్తం తాగేసండి, అప్పుడే సమానత్వం అవుతుంది. ఏం మాట్లాడుతున్నావే? అది దోమ అంజు, లక్షల్లో ఉంటే ఆ ఒక్కదాన్ని ఎలా పట్టుకుంటాం? అయినా నువ్వు అన్న మాటలు వింటుంటే వాంటింగ్ వస్తుంది. సర్లే 1 ml దానం చేసాం అనుకో. లక్షలు ఎక్కువ, కోట్లు ఎక్కువ? కోట్లే ఎక్కువ కదా. దోమలు లక్షల్లో ఉంటే మనుషులు కోట్లల్లో ఉన్నారు. ఆ దోమ మిమ్మల్ని ఎలా వెతికి పట్టుకుందో మీరు కూడా వెళ్ళి ఆ దోమని పట్టుకొని రండి. అప్పుడు వరకు మీరు పడుకోకూడదు. ఆ దోమ బ్లడ్ షేక్ తాగేసి రండి. వెళ్ళండి, వెళ్ళండి. ఇలా తగులుకుందేంటి? ఏవండి, మీరు ఇక్కడ కూర్చొని పని చేసుకుంటుంటే అక్కడ సమానత్వం పోతుంది. ఏంటంజు వర్క్ లో ఉంటే? వర్క్ ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా చేసుకోవచ్చు. సమానత్వం పోతే మళ్ళీ తిరిగి వస్తుందా? ఏమైందే ఇప్పుడు? పక్కింటి పంచదార, ఎదురింటి ఉప్పు, ఈ పక్కింటి జీడిపప్పు, వెనకింటి కందిపప్పు. ఓహో, వాళ్ళ క్యారెక్టర్లు బట్టి నిక్ నేమ్స్ పెట్టావా? కాదు, వాళ్ళు మన ఇంటి నుంచి తీసుకెళ్లిన సామాన్లు. మీరు వెళ్ళి తీసుకుని రండి. నువ్వు ఇచ్చినప్పుడు నువ్వే తీసుకురావాలి కదా, అదే సమానత్వం. అలా ఇలా సమానత్వం అవుతుంది? సగం పని నేను చేశాను కాబట్టి ఇంకో సగం పని మీరు చేయాలి, అప్పుడే సమానత్వం అవుతుంది. వెళ్ళండి, వెళ్ళి తీసుకుని రండి. ఇప్పుడేంటి, నేను చెప్పబట్టుకుని వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి అడుక్కోవాలా? అంతే కదా. చంపుతుంది. ఇంకమ సమానత్వంతో చంపుతుంది. అసలుకే చాలా వర్క్ ఉంది. దేవుడా, దీని నుంచి నువ్వే నన్ను కాపాడాలి. వచ్చేసింది.
దేవుడు కూడా నన్ను లైట్ తీసుకుంటున్నాడు. దేవుడి దాకా ఎందుకండి, పక్కింటి అంకులే మిమ్మల్ని లైట్ తీసుకున్నాడు. ఏమైందే? ఆయన మన ఇంటి ముందు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మన ఇంట్లోకి తొంగి చూసాడండి. మెయిన్ డోర్ ఓపెన్ లో ఉందా? క్యాజువల్ గా ఏదో చూసుంటాడులేవే. అబ్బా అదంతా నాకు తెలీదు. ఆయన మన ఇంట్లోకి తొంగి చూసాడు కాబట్టి మీరు కూడా వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి వాళ్ళ ఇంట్లో తొంగి చూడాలి. అప్పుడే సమానత్వం అవుతుంది. ఏంటి వర్క్ చేయకుండా ఎక్కడ కూర్చున్నారు? నువ్వెక్కడ నన్ను వర్క్ చేయనిస్తున్నావే? చెడగొడుతున్నావు. అది కాకుండా నన్ను కొట్టిస్తున్నావు కూడా. నేనెక్కడ కొట్టించానండి? నువ్వే కదా పక్కింటికి వెళ్ళి చూడమన్నావు. నేను వెళ్ళినప్పటికీ డోర్ వేసి ఉంది. మళ్ళీ సమానత్వం పోద్దని డోర్ ఓపెన్ చేసి చూసా. పోన్లేండి, మంచి పని చేశారు. అంత మంచి పని చేసిన ఆంటీ కొట్టింది నన్ను. ఎందుకు? నేను డోర్ ఓపెన్ చేసినప్పటికీ ఆంటీ చీర మార్చుకుంటుంది. సర్లేండి, మీ సమానత్వం పూర్తయింది కాబట్టి ఇప్పుడు నా సమానత్వం బ్యాలెన్స్ ఉంది. నీ సమానత్వం ఏంటి? అవును, ఆంటీ బట్టలు మార్చుకుంటున్నప్పుడు మీరు చూసారు. సమానత్వం కోసం అంకుల్ బట్టలు మార్చుకున్నారు. ఆడియన్స్ ఫీల్ అవుతారు. వద్దు. మరి సమానత్వం ఒక పని చేయండి. ఆంటీ బట్టలు మార్చుకున్నప్పుడు మీరు చూసారు కదా, సమానత్వం కోసం అంకుల్ బట్టలు మార్చుకున్నప్పుడు కూడా మీరు చూసేయండి. అప్పుడు సమానత్వం పూర్తయిపోతుంది. నన్ను తేడాగండి అనుకుంటారు. తేడాగాడు అనుకున్నా పర్వాలేదు, మనకి సమానత్వం ముఖ్యం. వెళ్ళండి. అసలు ఈ సమానత్వం కాన్సెప్ట్ కనిపెట్టినందుకు నా చెప్తూ నేను కొట్టుకోవాలి. బతుకు. రాహుల్, నాన్న ఎప్పుడో 7 గంటలకు ఫోన్ చేసి ట్రైన్ దిగానని చెప్పారు. ఇప్పుడు టైం 11 అవుతుంది, ఇంకా రాలేదేంటి? రాహుల్ చెప్పేది నీకే వినిపిస్తుందా లేదా? నాకేమైనా మీ నాన్న చూడనుకున్నావా? బాగా వినిపిస్తుంది. వీటికేం తక్కువ లేదు. కనీసం బయటికెళ్ళి చూసి రావచ్చు కదా. మీ నాన్న ఏమైనా చిన్నపిల్లడు అంటే బయటికి వెళ్ళి చూసి రావడానికి? అయినా ఇంతకు ముందు మన ఇంటికి రాలేదా ఏంటి? కంగారు పడకో. మీ నాన్నకి ఆ సిగ్నల్ పిచ్చి కదా. ఏ దుర్మార్గం దాటిన తర్వాత వద్దామని ఎక్కడో దాక్కుని ఉంటాడు. అసలు పెద్దలంటే కనీసం గౌరవం మర్యాద ఏమీ లేదు కదా. నా కర్మ. సేమ్ ఫీలింగ్. కనీసం మీ అమ్మకైనా ఫోన్ చేయొచ్చు కదా. అదిగో దిగబడినట్టున్నారు. ఏంటి? ఆటో దిగినట్టున్నారు. సౌండ్ వస్తుంది. పద. మంచిదే. ఏంటి నాన్న ఇంత లేట్? ఎప్పుడు ఫోన్ చేశారు? ఎప్పుడు వస్తున్నారు? ఉదయం 7 గంటలకి ట్రైన్ దిగామమ్మా. రాహుకాలం ఉందని ఇదిగో సంత చివరి వెయిట్ చేస్తున్నాం. మీరైనా ఫోన్ చేయాలి కదా అత్తగారు. తెల్లారి నుంచి రాని ఎంత టెన్షన్ పడుతుంది. నేనేం చేయలేను బాబు, నా చేతుల్లో ఏం లేదు. సరే, ఆటో డబ్బులు ఇచ్చి లోపట్రా. ఈయన మారడు. రామ్మా. ఎంతన్నా? 1000 రూపాయలన్నా. 1000 రూపాయలా? సికింద్రాబాద్ నుంచి తీసుకొచ్చా, శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చావా? మామూలుగా అయితే 150 సార్. వెయిట్ చేయించారు కదా, అందుకే 1000 రూపాయలు. తొందరగా కొట్టండి, ఇంకో రైడ్ ఉంది. సర్లే. క్యూఆర్ కోడ్ అక్కడ చూడండి. ఇగో బొక్క. కూర్చో అమ్మా. కూర్చోండి నాన్న. నాన్న. మంచిదే. మావయ్య గారు, ఏంటండి మీకు ఈ ముహూర్తాలు పిచ్చి? అల్లుడు గారు, నేనేం చేసినా మీ మంచి కోసమే కదండి. బోకలే. ఎలాండి, ఫ్రెష్ అవ్వండి. అల్లుడు, ఒక్క నిమిషం ఉయ్యక. ఏమండి, నాన్నగారు చెప్తున్నారు కదా, ఉయ్యకండి. 22, 21, 20. నేనేం చేయలేను బాబు, నా చేతుల్లో ఏం లేదు. 17. ఆగండి ఆగండి, అయిపోతుంది. 14. 10 సెకండ్లే, అయిపోతుంది. రాహుకాలు వెళ్ళిపోయింది. ఊసేయల్లుడు. మీ అమ్మ కడుపులు మాడ. దీనికి కూడా ఎవడైనా రావుకాలం చూస్తాడా? పిచ్చి బాగా ముదిరింది మీ ఇద్దరికి.
రాని ఆఫీస్ బయలుదేరుతున్నా. మావయ్య గారు ఆఫీస్కి బయలుదేరుతున్నా. అల్లుడు గారు హాఫ్ అన్ అవర్ దాకా వెళ్ళకండి, దుర్ముహూర్తం ఉంది. ఏంటి? అదే బాబు, ఒక అరగంట దాకా వెళ్ళకండి, మంచిది కాదని చెప్తున్నా. అరగంట అక్కర్లేదు, ఇంకో 10 నిమిషాలు అయితే ఆఫీసులో రానివ్వరు. ఏమండి టీ? ఆఫీస్కి వెళ్ళే ముందు టీ అంటే సర్లేండి, షర్ట్ మార్చుకుని వెళ్ళండి. సారీ అండి, పదండి. టైం అయిపోతుంది. ఆఫీస్ టైం ఏమో తలుపు తీయండి ప్లీజ్. మావయ్య చెప్పింది వినిపించుకోండి. అల్లుడు గారు, మీరు ఆఫీస్కి ఆలస్యంగా వెళ్తే లేటుగా వెళ్ళిన రాహుల్ గారు అవుతారు. అదే లేటుగా వెళ్తే లేటు రాహుల్ అవుతారు. ఏది బెటర్? నేనేం చేసినా మీ మంచి కోసమే అల్లుడు గారు. ఈ ముసలోడు రివెంజ్ తీర్చుకుంటున్నాడు. అల్లుడు గారు, నేను కొంచెం ముసలోడు అయిపోయాను కదా, నాకు కొంచెం చెవుడుంది, ఏం వినిపించట్లేదు. అమ్మో, ఈ ముసలోడు పగ తీర్చుకుంటున్నాడు. తలుపు తీయండి. అమ్మాయి, రాహుకాలం అయిపోయింది, తలుపు తీసేయి. పిచ్చుకుతో టైం అయిపోతుంది. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక మీ పని చెప్తాను. చూసారా అత్తగారు వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారో? నేనేం చేయలేను బాబు, నా చేతుల్లో ఏం లేదు. ఒక్కటే డైలాగ్ వేసుకోండి. ఇప్పుడు కాదు, సాయంత్రం చెప్తాను మీ పని. మామయ్య ఫోన్ చేస్తున్నాడు ఏంటి? హలో అల్లుడు గారు, ఏమైంది మామయ్య? నువ్వు అర్జెంట్ గా ఖైరతాబాద్ వెళ్ళాలి. నాకు అసలే కాలు చేతులు ఆడట్లేదు. అసలు ఏమైంది మామయ్య? సర్లేండి, నేను బయలుదేరుతున్నా. ఖైరతాబాద్ వచ్చానండి. అక్కడి నుంచి బాలనగర్ వెళ్ళండి. ఇక్కడ నుండి బాలనగర్ ఏంటండి? ఇప్పుడు నన్ను ఏం అడగండి అల్లుడు గారు, నాకు చాలా టెన్షన్ గా ఉంది. సరే వెళ్తానండి. మామయ్య బాలనగర్ వచ్చాను. ఇదిగో అక్కడి నుంచి స్ట్రైట్ గా బస్ స్టాండ్కి వెళ్ళండి. బస్ స్టాప్ దగ్గరే ఉన్నా. ఎవడ్రా నువ్వు? బాబు, వాడు మా తమ్ముడు కొడుకే. క్యాబ్కి 200 రూపాయలు అవుతుందన్నాడు, డబ్బులు వేస్ట్ కదా, అన్నిటికి తీసుకొచ్చండి. వస్తూ గోకుల్ థియేటర్కి వెళ్ళండి, చెప్తాను. అక్కడెవడో ఉన్నాడు. ముందు మీరు వెళ్ళండి, నేనేం చేసినా మీ మంచి కోసమే కదా. సరే ఎక్కువ. వచ్చానండి. థియేటర్ ఎదురుకుండా టీ షాప్ ఉందా? టీ షాప్ ఉందండి. ఆ షాప్ లో టీ షర్ట్ వేసుకుని ఎవడైనా ఉన్నాడా? వాడెవడో ఉన్నాడు. మీ చెల్లి గారి కొడుకా? జోకులు వేసింది చాలండి, ముందు అడిగి ఫోన్ ఇవ్వండి. సరే ఇస్తాను, ఉండండి. బ్రో ఫోను. హలో. సరే. ₹5 ఈడేంటి చేతిలో ₹5 పెట్టాడు? అది పట్టుకుని ఎక్కడ ఆకుండా ఇంటికి వచ్చాయి, చెప్తాను. ఏంటి అత్తగారు ఇది? ఆఫీస్కి లీవ్ పెట్టి చేయించవలసిన పనులే ఇవి? నేనేం చేయలేను బాబు, నా చేతుల్లో ఏం లేదు. మిమ్మల్ని అడిగాను చూడండి, నాది బుద్ధి తక్కువ. రారా. ఏంటి మావయ్య ఇది? నేను బతికుండగా అల్లుడికి నష్టం కలిగిస్తానా? ఇందాక సినిమాకి వెళ్ళాను, అక్కడ టీ తాగాను, చిల్లా నడిచిపోయాను. అయితే ₹5 కూసు, లీటర్ పెట్రోల్, హాఫ్ డే లీవ్, 5,000 ఖర్చు అయింది. నేనేం చేసినా నీ మంచి కోసమే బాబు. ఇంకా లాభం లేదు, బాగా ముదిరిపోయింది. ఆ యోగా క్లాస్ జాయిన్ చేస్తాను, మెడిటేషన్ చేస్తే కొంచెం ప్రశాంతంగా అయినా ఉండొచ్చు. మా నాన్న ఒక్కరేనా, మా అమ్మని కూడానా? ఇద్దరిని. రాని, నేను రెడీ అయిపోయాను, ఆటో కూడా వచ్చింది, ట్రైన్ టైం అయిపోతుంది, పదండి. ఆగండి, దుర్ముహూర్తం వచ్చేసింది, ఇంకా 20 నిమిషాలు ఆగాలి. అదేదో మీ సెకండ్ సెటప్ లాగా వచ్చింది. ఏమీ లేదండి, ట్రైన్ టైం అయిపోతుంది, వెళ్దామా? ఆగలుడు, రాహుకాలం. హలో ఆటో భయ్య, 10 నిమిషాలు వచ్చేస్తున్నాం, వెళ్దామా? ఒక్క నిమిషం ఆగండి, ట్రైన్ టైం అయిపోతుందండి. రాణి. A few moments later.
దుర్ముహూర్తం వెళ్ళిపోయింది. బయలుదేరండి. అల్లుడు బయలుదేరాడు. వెళ్ళి ఏం పీకడానికి? స్టేషన్కి వెళ్ళి ప్లాట్ఫామ్ మీద సమోసాలు శనక్కాయలు అమ్ముకోవడాక ట్రైన్ వెళ్ళిపోయి అరగంట అయింది. మీరు మీ చాదొస్తూ మొక్కలు వేసుకొని ఆఫీస్లో లీవ్ బొక్క. పదండి, యోగా సెంటర్లు అన్ని మాట్లాడేశాను, జాయిన్ అవుతురు. అల్లుడు గారు, ఇంకా రాహుకాలం పోలేదు. ఎప్పుడు పోద్ది? సాయంకాలం 4 గంటలకు వెళ్ళిపోద్ది. ఈ లోపు యోగా సెంటర్ కూడా క్లోజ్ అయిపోద్ది. పదండి, పిచ్చి మొక్కలు వేసుకుని కదలండి. హలో, రావు గారు తాలూకా? మా మామయ్యే. ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఏమైంది? రావు కాలమని ఊపిరి బిగపెట్టేశారండి. ఎమర్జెన్సీ, మీరు తొందరగా రండి. ఆఫీస్లో ఒకలా తినేస్తున్నారు, ఇంట్లో ఒకలా తినేస్తున్నారు. జీవితం ప్రశాంతం లేకుండా పోయింది. బావగారు, మా పెదనాన్నకి ఎలా ఉంది? మీ పెద్దనానికి ఏమైందిరా? ఆ చేదోసం పిచ్చి ఉందని యోగా సెంటర్ లో జాయిన్ చేస్తే ఊపిరి పీల్చుకొని రావుకాలని వదలట్లే. ఆ యోగా సెంటరోడు మీరు నా పేరు చెడగొట్టడానికి ఇలా చేస్తున్నారని చెప్పి నా మీద కేసు వేస్తాను అంటున్నాడు. పనికి మాలిన ఫ్యామిలీ తయారయ్యారు నాకు. డాక్టర్లు ఏమన్నారు బావగారు? ఏమంటారు? ఓ 15 రోజులు రెస్ట్ తీసుకోండి, ఆ బిల్లు మీరు కట్టండి, తర్వాత ఇంటికి పంపిస్తాం అని చెప్పారు. సరే గాని ఆ డాక్టర్ టాబ్లెట్లు రాశాడు, నీకు పంపించాను, తీసుకొచ్చావా? ఈ రోజు మంచి రోజు కాదు బావగారు, రేపు తీసుకొస్తా. నీ బొంద నా కొడక. 10 నిమిషాల్లో టాబ్లెట్లు మొత్తం తీసుకురాకపోతే ఫ్యామిలీ మొత్తాన్ని పాతేస్తాం. రావుకోలం గీక్కోలం చంపేస్తున్నారు. అబ్బా, నాకు పట్టినట్టు ఉంది ఈ దరిద్రం. చూడమ్మా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. అర్జునుడికి గాంధీవం ఎలాగో, ఆంజనేయుడికి గద ఎలాగో, మన కుటుంబానికి ముహూర్తం అలాగా. జీవితంలో ఎప్పుడు ముహూర్తం తప్పకు. ఆఖరికి ముగ్గు వేసినా సరే ముహూర్తం చూసేవే. ఈ తండ్రికి నువ్విచ్చే గౌరవం ఇదేనమ్మా. ఐటమ్స్ అన్ని అదిరిపోయినట్టున్నాయి. ఒక కొమ్ము కుమ్మియాల. ఏమండి, ఆగండి. ఏంటి అలా అరిచావు? కొంపదీసి విషం కలిపేవి ఏంటి? కాదు. ఓహో, తినే ముందు దండం పెట్టుకోవాలా? పెట్టుకుంటాలే. దండం కాదు, విషం కాదు. మరి రాహుకాలం వచ్చింది. ఓహో, మీ నాన్న వచ్చాడా? అంటే మా నాన్న మీకు రాహుకాలంలో కనిపిస్తున్నారా? కనిపించడం ఏంటి? అదే నిజం కదా. కొంపదీసి వచ్చాడా ఏంటి? మా నాన్న రాలేదు, అమ్మ రాలేదు, నేనే చెప్తున్నాను రాహుకాలం అని. నువ్వెలా చెప్తున్నావు? నీకేమైనా పంచాంగం చూడటం వచ్చా ఏంటి? మా నాన్నకి టెక్నాలజీ తెలియదు కాబట్టి పంచాంగం చూసేవారు. నేను అలా కాదు. రాహుకాలం యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను. రాహుకాలం వచ్చినప్పుడు కల్లా ఇక్కడ అలారం మోగుద్ది. గొప్పోటి కనిపెట్టావులే. కుంభమేళకెళ్ళి మోనాలిసిని కనిపెట్టినట్టే ఉందిలే. అయినా మీ నాన్నకి చేదస్తమే, అలాగే రాహుకాలం కేతుకాలం ఏదో ఒకటి అంటుంటాడు. నీకెందుకే? మా నాన్నది చాదస్తమైతే నాది వారసత్వం. ఆయన శాసించారు, నేను పాటిస్తాను. మరి నేనేం చేయాలి? ప్రస్తుతానికి రాహుకాలం పోయే వరకు ఆ ముద్ద నోట్లో పెట్టుకోకుండా చేతిలోనే పట్టుకొని ఉండండి. సరిపోయింది. అలాగే ఉండండి. ఎందుకే? అలారం మోగింది, రాహుకాలం వచ్చింది. నేనేమైనా కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నా రాహుకాలం చూసి చేసుకోవడానికి? పడుకుంటున్నానే. రాహుకాలంలో పడుకోకూడదండి. కల్లోకి దయ్యాలు భూతాలు వచ్చి మిమ్మల్ని పడుకోనివ్వకుండా చేస్తాయి. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నన్ను పడుకోనివ్వట్లే కదా. అదంతా నాకు తెలియదండి. రాహుకాలం పోయే వరకు పడుకోకూడదు. ఎప్పుడు పోద్దే? తెల్లారుజామున 5 గంటల వరకు రాహుకాలం ఉంది. అప్పటి వరకు మీరు ఇలా ఉంటే చాలు. రాహుకాలం ఎలాగో నిద్రపోయింది.
బాత్రూమ్కి వెళ్ళి 1-2 పనులతో నిద్రపోతే 3 పనులు అయిపోతాయి. అమ్మా ఆగండి. హే, దీనికి కూడా రావుకాలం అనకే. ఆగు అంటే నేను ఆగుతానేమో కానీ అది ఆగదే. అర్థం చేసుకోవే. రాహుకాలంలో మీరు బాత్రూమ్కి వెళ్తే గ్రహాలు పగబట్టి మీకు విరోచనాలు వచ్చేలా చేస్తాయి. గ్రహాలు కాదే, నువ్వు మీ నాన్న పగబట్టారు. విరోచనాలు కాదు కదా, ఎయిడ్స్ వచ్చి నేను ఇప్పుడు ఆగలేను, ఆపుకోలేను. ఆపుకోలేకపోతే రాహుకాలంలో చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా 101 రోజులు బాత్రూమ్కి వెళ్ళకూడదని మొక్కుకోవాలి. బాత్రూమ్కి వెళ్ళకూడదని ఏ పండితుడు చెప్పాడే? మా నాన్న. మీ నాన్న పండితుడు కాదు, పాపాత్ముడు. ఇంకొకసారి మా నాన్ననేమన్నా అన్నారనుకోండి, ఏం చేస్తావు? చెప్పిస్తావా? బాత్రూమ్కి వెళ్ళకుండా ఉండడం కన్నా ఎంతకన్నా శాపమే ఉంది. రాణి, రాణి, ఏంటండి? బాత్రూంలో నీళ్ళు రావట్లేదు. నేనే ఆపేశాను. ఎందుకే? రాహుకాలం అండి. రాహుకాలంలో స్నానం చేయకూడదు. ఏ సబ్బు కళ్ళుకి రాసుకున్నాను, కళ్ళు మండిపోతున్నాయి. ఇలాగే ఉంటే పైకి పోయేటట్టుకున్నా. అలా పోరు. రాహుకాలంలో స్నానం చేస్తే అప్పుడు పైకి పోతారు. వెయిట్ చేయండి. ఏ బయటకు వస్తే నిన్ను మీ బాబుని చంపేస్తానే. చెప్పండి అన్న, ఏం కావాలి? డైపర్స్ ఉన్నాయా? డైపరా? సైజ్ ఎంత? సైజ్ తెలీదు భయ్యా. పోనీ పాపి సైజ్ ఉంటుందా? కాదు. పోనీ ఇంత? లేదండి. ఇంత కూడా కాదా? పోనీ ఇంత? ఇంత కూడా కాదా? పోనీ ఇంత ఉంటుందా? ఇంత ఉంటుంది. అంత? నేనే. అంత ఉంటే బేబీ సైజ్ అంటారు, బేబీకి బాబు సైజ్ అంటారు. అన్నా, మీకు ఇప్పటికీ పక్క తడిపే అలవాటు ఉందా? మీకెందుకయ్యా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఇస్తావా? ఇవ్వా? ఇస్తా. ఫోన్పే అయిపోయింది. తూ నా బతుకు. దీని రావుకాలం వల్ల చిన్నపిల్లల నేను డైపర్లు వేసుకోవాల్సి వస్తుంది. అమ్మయ్యా, రావుకాలం కన్నా ముందే తినేసి బెడ్ ఎక్కిపోతున్నా. డైపర్ కూడా వేసుకున్నా. ఒకవేళ రావుకాలంలో టాయిలెట్ వెళ్ళొద్దన్నా డైపర్లో పోసేస్తా. అప్పుడు ఏ రావుకాలం నన్ను ఆపలేదు. ఓడి అమ్మ, ఫ్యాన్ వేసుకోవడం మర్చిపోయా. రాహుకాలం ఫ్యాన్ వేయకూడదు. నువ్వు కూడా పడుకోవాలి కదా, ఫ్యాన్ వేయాలి కదా. నేను ఈ రూమ్ లో ఇంకా అడుగు పెట్టలేదు కదా, నాకు వర్తించదు అని ఏ శాస్త్రం చెప్పిందే? శాస్త్రం కాదు, మా నాన్న చెప్పారు. నాకు తెలుసు, ఆ పనికి మాలలో చెప్తాడు ఇలాంటి రూల్స్ అన్ని. సర్లేండి, నేను ఆ రూమ్ లోకి వెళ్ళి ఏసీ వేసుకొని పడుకుంటాను. ఈ రూమ్ లో ఫ్యూజులు పీకేస్తాను. గుడ్ నైట్. తలుపు తీవే. పోసి నీ అంకమ్మ, మీకు నచ్చిన రూల్స్ మార్చేసుకుంటున్నారు. ఒరే మామ, నువ్వు ఖచ్చితంగా రావుకాలంలోనే పుట్టుంటావు. అమ్మాయి అబ్బాయి పర్సనల్గా ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే ఆ రూమ్లోకి వెళ్ళండి. మీరు నన్ను ఏదైనా అడగాలనుకుంటే అడగండి. ఏం లేదండి, మీరేమన్నా అడగాలనుకుంటే అడగండి. అర్థం కాలేదండి. మీరేమైనా అడగాలనుకుంటే అడగండి. ఓ, మీకు వంటొచ్చా? నేర్చుకుంటానండి. వినపట్లేదండి. నేర్చుకుంటానండి. కొంచెం గట్టిగా మాట్లాడచ్చుగా? నా వాయిస్ ఇంతేనండి, చిన్నగానే ఉంటుంది. మీరు నాకు బాగా నచ్చారండి. పెళ్ళైన తర్వాత మిమ్మల్ని బాగా చూసుకుంటాండి. అందరి మగాళ్ళలాగా నాకు తాగుడు అలవాటు, సిగరెట్ అలవాటు లేదండి. ఆఫీస్ అయిపోయాక డైరెక్ట్గా ఇంటికి వస్తా. మీరు చేసే పనుల్లో హెల్ప్ చేస్తా. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ కూడా గట్టిగా చెప్పట్లేదు. రేపు కూరలో ఉప్పు చూడమని ఎలా అడుగుతారో ఏంటో. ఫోను 1 minute.
హలో, ఎరా బావా పెళ్లి చూపులకు వెళ్ళావా? వెళ్ళానురా. పిల్లని చూసావా? చూసా. ఎలా ఉంది అమ్మాయి? యావరేజ్ రా. యావరేజ్ రా. యావరేజ్ రా. యావరేజ్ రా. యావరేజ్ రా. యావరేజ్ రా. యావరేజా? 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 అలా లైట్ ఆఫ్ చేసావా? ఎందుకు? లైట్ ఉంటే నా యావరేజ్ ముఖాన్ని చూడాల్సి వస్తుందనా? యావరేజ్ ముఖమా? ఏంటిది? ఏంటి ఇలా పడుకున్నా నా ముఖం మీకు యావరేజ్ గా కనిపిస్తుందా? అటు తిరిగి పడుకోనా? సరే. యావరేజా? ఏంది ఇలా బిహేవ్ చేస్తుంది? అలా ఏం వంట చేస్తున్నావు? బీరకాయ, చికెన్ చేయొచ్చు కదా. నాకు చికెన్ చేయడం రాదు. పెళ్లి చూపుల్లో నేర్చుకుంటానన్నాగా. పెళ్లి చూపుల్లో అనుకున్నవన్నీ జరుగుతాయా ఏంటి? సైట్ ఉన్నోడి కళ్ళకి తాజ్ మహల్ యావరేజ్ గానే కనపడుతుంది. అలా అని తాజ్ మహల్ అందంగా లేకుండా పోతుందా? సైట్ ఉన్నోడికి చూడ్డం రాదు అంతే. తాజ్ మహల్ ఏంటి, సైట్ ఏంటి, సంబంధం లేకుండా మాట్లాడుతున్నావేంటే? ఏమీ లేదులేండి. కూరలో ఉప్పు సరిపోయిందో లేదో చూడండి. ఉప్పు చూడమనడానికి ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? మెల్లగా చెప్పొచ్చు కదా. నా వాయిస్ అంతే, పెద్దగానే ఉంటుంది. ఉప్పు సరిపోయింది. కూరలా ఉంది? యావరేజ్ గా ఉంది. అన్ని యావరేజే నీకు. కూర యావరేజే, కూర వండినోళ్ళు యావరేజే. కూర కూడా అందంగా కనిపించాలంటే ఆ కూర కాస్త మేకప్ వేసి పౌడర్ వేసి అందంగా చూపించాలేమో నీకు. యావరేజ్ అంట యావరేజ్. డ్రెస్ అదిరిపోయింది, మోడల్ కూడా బాగుంది. అలా అలా డ్రెస్ ఎలా ఉంది? యావరేజ్ గా ఉంది. కాలిందా? కాలింది కదా. అందరికి అలాగే ఉంటది. ఇందులో కాళ్ళడానికి ఏముంది? యావరేజ్ గా ఉందన్నా అంతేగా. అంతేలే, నువ్వు నిజంగానే యావరేజ్ గా ఉంటావు కాబట్టి యావరేజ్ గా ఉన్నావని చెప్పినా నీకు కాలేదు. అదే నిజంగా అందంగా ఉన్న వాళ్ళకి యావరేజ్ గా ఉన్నావని చెప్తే ఎలా కాలుతుందో నీకేం తెలుసు? సుబ్బలచ్చు అప్పుడు ఎలాగుంది, ఇప్పుడు అలాగే ఉంది. ఇంకా గోకడం మానట్లేదన్నమాట. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అది మనల్ని లేకుతుంది, లేకపోతే గోకడం ఎక్కువ అయిపోయింది అనమాట. అలా అలా వీడు బాలు నా చిన్నటి స్నేహితుడు. చెడ్డీలు వేసుకున్న దగ్గర నుంచి సైడ్ కొట్టడం వరకు ఇద్దరం కలిసే చేసేవాళ్ళం. నమస్తే చెల్లెమ్మ. నమస్తే అండి. వెళ్ళి కాఫీ తీసుకురా. ఎల్లు. ఇంకేంటి సంగతులు? సుకన్య ఎలా ఉంది? దానికే సుఖంగా ఉంది, ఘాటి దుఃఖముక్కలో బలిసింది. ఎవరిని వదలట్లేదన్నమాట నువ్వు. అవునరా, చెల్లి యావరేజ్ అన్నా ఎంత బాగుంది కదరా. ఇది అన్నయ్యకి, ఇది యావరేజ్ గాడికి. వాడికి ఉప్పే కరెక్ట్. ఇలా అయితే మొత్తానికి బాగా సెటిల్ అయిపోయి బాగా హైదరాబాద్ లో. సర్లే, కాఫీ. థ్యాంక్స్ అమ్మా. అబ్బా, కాఫీ కూడా నీలాగే చాలా బాగుందమ్మా. ఇదేంట్రా ఉప్పుగా ఉందండి బాగుందంటున్నావు? ఎంత బాగుంటే ఉప్పుగా ఉందంటావేంట్రా?
ఆయనకి ఎప్పుడు అంతే అన్నయ్య. ఆయన కళ్ళకి అన్ని యావరేజ్ గానే కనిపిస్తాయి, నోటికి అన్ని ఉప్పుగానే అనిపిస్తాయి. నీ అప్ప ఉప్పుగా ఉందని బాగుందంటవేట్రా? ఎంత బాగున్నదని ఉప్పగా ఉందంటావేట్రా? బాగుందిరా. ఎంత ఉప్పుకుందేంట్రా? మరి నేను అదే చెప్తున్నాగా. నాకు మంచిగా ఇచ్చి నీకెందుకు ఉప్పుగా ఇచ్చింది బా? నాకు అదే అర్థం కావట్లేదు. పెళ్ళి 4 రోజులు అయింది, 4 రోజుల నుండి వింత వింతగా బిహేవ్ చేస్తుంది. పెళ్లి చూపుల్లో నా వాయిస్ అంతేనండి, చిన్నగానే ఉంటుంది. అదే ఇప్పుడు నా వాయిస్ అంతే, పెద్దగానే ఉంటుంది. మళ్ళీ మాటకు ముందు ఒక యావరేజ్, మాట తర్వాత ఒక యావరేజ్. లైట్ ఉంటే నా యావరేజ్ ముఖాన్ని చూడాల్సి వస్తుందనా? యావరేజ్ గా ఉంది. కూర యావరేజే, కూర ఉండినోళ్ళు యావరేజే. అసలు ఈ యావరేజ్ గోలేంటో అర్థం కావట్లేదురా. ఏమో ఉంటది. ఒరే బావా, ఆ రోజు పెళ్లి చూపుల్లో పిల్ల ఎలా ఉందని అడిగితే యావరేజ్గా ఉందని అన్నావు. కొంపదీసి మీ ఆవిడ మాట నిసిందంటావా? యావరేజ్ రా. వినుంటదిరా. అది లెక్క. ఒరా బావా, ఆడోళ్ళకు పొగరను భరిస్తారు, పాత్రమను భరిస్తారు, లాగి చంప మీద ఒకటి కొట్టు భరిస్తారు, కానీ అందంగా లేరన్నావా అస్సలు భరించలేరు. మరి నేను ఇప్పుడు ఏం చేయాలరా? ఒరే బావా, మీ చెల్లి పెళ్లి చూపులో నా కంటికి యావరేజ్ గా కనిపించింది, కానీ పెళ్లి తర్వాత ఆ అందమేంట్రా బాబు. బయట తీసుకెళ్ళాలంటే భయం వేస్తుంది. ఏ సినిమా వాడు చూసి తీసుకెళ్ళిపోతాడేమోనని. అవును బావా.